లవ్ అనేది ఎలా ఒక అమ్మాయికి కావాలి అండ్ ఆ టైంకి అవసరమైనప్పుడు ఎలా ఉండాలి అండ్ ఆల్ దాంట్లో చెప్పడం జరిగింది. అండ్ అంతే సిన్సియర్ లవ్ మళ్ళీ ఒక ప్రతి అమ్మాయికి ఒక లవ్ ఎలా ఉండాలి అని కోరుకుంటూ చేసిన సబ్జెక్ట్ ఇది. ఆ అమ్మాయికి ఉండే ప్రాబ్లమ్స్‌లో ఒక బాయ్ ఫ్రెండ్ గానీ, హస్బెండ్ గానీ ఎవరైనా సరే తనకి కావాల్సిన పర్సన్ ఎలాంటి సిట్యుయేషన్స్‌లో అయినా తనకి సపోర్టింగ్‌గా ఉండాలి అని చెప్పి అంత ప్యూర్ లవ్ ఇందులో చూపించడం జరిగింది. అండ్ ఇదే మూవీలో ఒక అమ్మాయిని ప్రేమిస్తే ఆ అమ్మాయి దక్కపోయినప్పుడు యాసిడ్ దాడిలో ఎలా జరుపుతున్నారు, ఏంటి అని చర్చించడం కూడా జరిగింది. రొమాంటిక్ క్రైమ్ కదా! తర్వాత మళ్ళీ నేను సాటిస్ఫై చేసి మనస్ఫూర్తిగా నేను ఈ సినిమాలో నేను చేశానని చెప్పుకోవడానికి ఐయామ్ వెరీ ప్రౌడ్ టు సే థట్ ఈ సినిమాలో నేను యాక్ట్ చేశానని చెప్పడానికి. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు సునీల్ గారికి అండ్ హోల్ టీమ్ అందరికీ నన్ను ఎంకరేజ్ చేసినందుకు ఐయామ్ వెరీ థాంక్‌ఫుల్ టు దెమ్. దీంట్లో అంత మంచి పాజిటివ్ రోల్ ఇచ్చారు. ఫ్రెండ్ అంటే ఇలా ఉండాలి అనేటట్టు ఒక మంచి క్యారెక్టర్. ఫ్రెండ్ కోసం క్రైమ్ చేసేయడానికైనా రెడీ అనే చాలా మంచి క్యారెక్టర్ బేసిక్‌గా. అండ్ సినిమాలో దాంట్లో బాగా విలన్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్. దీంట్లో కొంచెం అమాయకత్వంతో కామెడీ టచ్ ఉండే క్యారెక్టర్. ఫ్రెండ్షిప్ ఒక ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ అంటారు కదా! ఈ సినిమాలో నన్ను చూస్తే అలా అనిపిస్తది. ఈ సినిమాలో అంత మంచి క్యారెక్టర్ ఇచ్చారు నాకు సునీల్ సార్. అండ్ ఈ సినిమా వల్ల నాకు ఒక మంచి వ్యక్తి పరిచయం అయ్యాడు. ఆయనే శ్రీనివాస్ రాజు గారు. చాలా చాలా థ్యాంక్స్. మీ వల్ల ఆయన కూడా నాకు ఒక గైడ్‌గా, గురువుగా మీ తర్వాత అంత మంచి ఫ్రెండ్ కూడా పరిచయం అయ్యారు నాకు. అండ్ యాజ్ యూజువల్‌గా మనోజ్, ప్రియాంక ఇంకా మా కో ఆర్టిస్ట్‌లు చాలా బాగా వర్క్ చేసాం మేమందరం. He's been a great co-star. Time to time inputs he taught me how to face the camera. And then there is, of course, Anil Kalyan, and he's been awesome friend. ఈ మూవీలో నేను సత్యానంద్ సార్ తోటి వర్క్ చేశాను. అండ్ హీస్ అ వెటరన్. అండ్ ఐడ్ లైక్ టు థ్యాంక్ హిమ్ ఫర్ టీచింగ్ మీ సో మెనీ థింగ్స్. చాలా నేర్చుకున్నాను సార్ దగ్గర నుంచి. అండ్ ఐడ్ బి ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు హిమ్. And then Sunil sir was constantly there with me, helping me out in every aspect, be it the inputs that I got to face the camera or back of the camera. It was amazing. Thank you very much, sir. మరి ఇంకొక సినిమా మ్యూజిక్ చేసే అవకాశం ఇచ్చినందుకు సునీల్ కుమార్ రెడ్డి గారికి, రవీంద్రబాబు గారికి మనస్ఫూర్తిగా నాకు కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. సాంగ్స్ బాగా వచ్చాయి. ఆర్ఆర్ కంప్లీట్ అయిపోయింది. త్వరలో మీ ముందుకు ఆడియో రిలీజ్తో మీ ముందుకు వస్తాం. ఆడియోను అలాగే సినిమాను కూడా మీరు విజయవంతం చేయాలని కోరుకుంటాం. ఒక నటన అంటే ఏంటో తెలియని నన్ను ఒక నటుడిగా పరిచయం చేసినందుకు చాలా ఆనందిస్తున్నాను. వారికి చాలా గర్విస్తున్నాను. అలాంటి సునీల్ కుమార్ రెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గర్ల్ బాయ్ డిఫరెన్స్ లేదు. అందరు చూడండి ఈ మూవీ. యూ విల్ రియలీ లవ్ ఇట్. అండ్ చాలా వాళ్ళకి ఈ మూవీ చూస్తే ఖచ్చితంగా కన్నీళ్ళు వస్తుంది. అది మాత్రం ఐఎమ్ షూర్. సో ప్లీజ్ అందరు చూడండి. థ్యాంక్ యూ. తెలుగులో 10th మూవీ. అన్ని సినిమాలాగానే సునీల్ రీసెర్చ్ చేసి అంటే ఆ సబ్జెక్ట్కి దగ్గరికి వెళ్ళి అలాంటి క్యారెక్టర్స్ ఎక్కడెక్కడ ఉంటారు, ఎక్కడ జరుగుతున్నాయి అవన్నీ రీసెర్చ్ చేసి వాళ్ళ వాడుక భాషలో తన డైలాగ్స్ రాసుకొని బాగా కష్టపడి తీశాడు. సో ఈ సినిమా రొమాంటిక్ క్రైమ్ కథ కంటే మంచి హిట్ అవుతుందని కోరుకుంటున్నాను. చాలా తొందరగా ఈ సినిమాని మోస్ట్ ప్రాబబ్లీ ఈ నెల రిలీజ్ చేయడానికి మేము సన్నాహాలు చేస్తున్నామండి. ఫైనల్ వర్క్స్ అన్నీ జరుగుతూ ఉన్నాయి. అతి త్వరలో మళ్ళీ ఈ సినిమాతో మిమ్మల్ని అందరినీ కలుస్తాం. వర్క్ చేసిన ప్రతి టెక్నీషియన్కి కూడా అండ్ ఆర్టిస్టులందరికీ కూడా, నా మిత్రుడు రాజా, వీళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్తూ థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్